ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరం ఆత్మీయ భరోసా, ఇందిరం ఇండ్లు, రేషన్ కార్డులు, ఇప్పలపల్లి గ్రామస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ప్రతిపాదికగా లబ్ధిదారులకు తమ అకౌంట్లో జమ చేసిన శుభ సందర్భంగా కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాలాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీసీసీ సభ్యులు మాజీ జెడ్పీటీసీ బత్తిన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం అనునిత్యం ఆలోచిస్తూ ప్రజలకు మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపగోని బసవయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గృహాలకు చిమ్మ చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి, వేలాది రూపాయలు బిల్లులు వస్తే కట్టలేనటువంటి పరిస్థితి. మరి అలాంటి గృహ వినియోగదారులకు కూడా ఒక వెసులుబాటు కలిగించి జీరో బిల్లును ప్రవేశపెట్టించి ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇవాళ నిన్నగాక మొన్న మరి ప్రతి మండలంలో ఒక పైలట్ ప్రాజెక్టును తీసుకొని శంకరపట్నం మండలంలో ఇప్పలపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని అక్కడున్న ప్రజలలో, పేద ప్రజలలో ఎవరు ఇల్లు కట్టుకుంటారు, ఎవరికి పెన్షన్ అవసరము, ఎవరికి రైతు భరోసా అవసరము, ఎవరికి ఆత్మీయ భరోసా అవసరము అని ఈ 4 పథకాలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేసి మరి నిన్నగాక మొన్న ఇప్పలపల్లి గ్రామంలో మరి అవసరం ఉన్న వారికి రేషన్ కార్డు, అవసరం ఉన్న వారికి ఆత్మీయ భరోసా కార్యక్రమం, అవసరం ఉన్న వారికి మరి రైతు భరోసా కార్యక్రమం, ఇవన్నీ కూడా ఎంపిక చేసి మరి మంజూరీ పత్రాలను అందజేసినటువంటి సందర్భం. మరి వాళ్ళ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఏడ తిప్పలబడుతున్నాడో, ఎక్కడ తెస్తున్నాడో కానీ మొత్తానికి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాడని వాళ్ళ పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే కళ్ళు మండినటువంటి విపక్షాలు ఇవాళ గగ్గోలు పెట్టి మరి చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కార్యక్రమాన్ని వాళ్ళు భుజాన వేసుకున్నారు. మీరు గట్టుకు మొరిగిన కుక్కలు ఊదెల్లి సచ్చినట్టుగా మీతో ఏమీ అయ్యేది కాదు, పోయేది కాదు. గతంలో ఈ కార్యక్రమాలన్నీ మీరు నెరవేర్చినవి కూడా కాదు. గతంలో కేవలము రుణమాఫీ 10 ఏళ్లలో చేయలేదు. అదేవిధంగా కేవలం రైతులను ఒక్క రైతు బంధు పేరిట మభ్యపెట్టి ఒకే ఒక్క పథకాన్ని అమలు చేసి 10 సంవత్సరాల కాలాన్ని ఎల్లబుచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులకు కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ ఇవాళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అన్నీ అమలు పరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత మీకు లేదని సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాము. నిజంగా రేవంత్ రెడ్డి గారు అభినందనీయుడు. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ కూడా అభినందనీయము. ఒక చక్కటి అవగాహనతోటి, కలిమితోటి అందరి కలిసిమెలిసి వాళ్ళ నిర్ణయాలు, సమష్టి నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటన, సంక్షేమం వైపు, అదేవిధంగా అభివృద్ధి బాటన, ప్రాజెక్టుల వైపు అన్ని కార్యక్రమాలు తీసుకొని నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక బాధాకరమైనటువంటి విషయం, మనిషి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేటువంటి నానుడి తెలంగాణ ప్రాంతంలో ఉంది. అది మరచి కేంద్ర మంత్రి పదవి స్థాయిలో ఉండి ఇవాళ ఎవరో ఒక పాత్రికేయ మిత్రుడు అడిగినటువంటి సందర్భంలో, ఒక ప్రశ్న వేస్తున్న సందర్భంలో సరి అయిన జవాబు చెప్పలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉండి మరి కేంద్ర మంత్రి అయినటువంటి భాజపా నాయకుడు మరి బండి సంజయ్ గారు తప్పుగా మాట్లాడడం భావ్యం కాదు. ముఖ్యమంత్రి గారు అన్నారు, మేము ఈ రాష్ట్రం నుంచి ఇంతమంది కళాకారులను, ప్రజ్ఞులను, విజ్ఞులను, మేధావుల పేర్లు మరి పద్మశ్రీ అవార్డుల కొరకు మేము సిఫారసు చేస్తే మరి కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మాటను కూడా మన్నించకుండా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపరిచినారని ఆయన యొక్క ఆవేదనను వ్యక్తం చేసినారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికే మరి బండి సంజయ్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ సమన్వయం చేసేవారు.
పరిశీలన చేసేవాళ్ళు మరి వాళ్ళు నిర్ణయం చేస్తారు తప్ప మరి ఈయనకి ఏం సంబంధం ఉందని బండి సంజయ్ జవాబు చెప్పాల్సిన అవసరం వచ్చింది. అది నీ చేతుల్లో లేదు. నీ బీజేపీ పార్టీ చేసేది కాదు. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఏర్పాటు చేసినటువంటి మేధావుల కమిటీ దాన్ని నిర్ణయం చేస్తారు. కానీ ఈయనే నిర్ణయం చేసినట్టు, ఈయన బీజేపీ వాళ్ళే ఇచ్చినట్టుగా మరి ఈ ఉచిత ప్రేలాపనలు మాట్లాడడం సరైన విధానం కాదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంకొక మాట, ఎవరిని కూడా సరే మేము కూడా మందకృష్ణ మాదిగ గారికి ఏదైతే పద్మశ్రీ అవార్డు వచ్చిందో హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నది, అభినందిస్తున్నది. అంతే విషయంలో దానికి సమానంగా కూడా మరి ఇవాళ గడ్కరీ గారు ఏదైతే ఆయన యొక్క ప్రజాయుద్ధ నౌక, ఆయన తెలియని పేరు లేదు, కాదు తెలియని మనిషి లేదు. మరి గద్దర్ అంటే ఒక విప్లవం, గద్దర్ అంటే ఒక చైతన్యం, గద్దర్ అంటే ఒక సమాజం గురించి పోరాడినటువంటి వ్యక్తి. సమాజ స్థాపన కొరకు, ఆర్థిక సమానత్వం కొరకు ఇవాళ అసమానతలు ఈ తెలంగాణలో ఉండకూడదని, నిజంగా తెలంగాణ ఏనాడు వస్తుందో ఆనాడే మనం నిజంగా స్వేచ్ఛా వాయువులతో బ్రతుకుతామని భావించినటువంటి ఏకైక వ్యక్తి మరి గద్దర్ గారు. అలాంటి వ్యక్తిని, అలాంటి ఒక మేరు పర్వత శిఖరాన్ని మరి ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలా సత్కరించి ఆయన పేరు మీద సినిమా వాళ్ళకు కూడా అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్